పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నేను కొంచెం వెనక్కి అంటే ఇది ఎప్పటిదంటే 04/06/2023 4వ తారీఖున జూన్ నెల 4 ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళారు, అమిత్ షాను కలిశారు సార్. అది ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయం, ఎన్నికల వేడి పుట్టుకొచ్చినటువంటి సమయం. అప్పుడు ఓ దినపత్రిక ఏం రాసిందంటే, బాబుకు బీజేపీ స్నేహహస్తం, తెలంగాణలో సహకారం కోరిన అమిత్ షా. క్లియర్గా రాశారు సార్. తెలంగాణలో చంద్రబాబు సహకారం కావాల్సిందే, లేకపోతే గెలవలేమని. సరే, ఆయన ఇవ్వలేదేమో, ఆయన కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంకా బాగా తెలుసు, పవన్కి బీజేపీకి అయితే చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసు. అంటే గతంలోనే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించుకొని స్నేహహస్తం చాచి, మీ సహకారం మాకు కావాల్సిందే, లేకపోతే తెలంగాణ ఎన్నికల్లో మేము గెలవలేమన్నట్లుగా ఏదో మాట్లాడారని ఒక దినపత్రిక రాసింది. నెక్స్ట్ ఇవాల్టికి వద్దాం. ఈ 6 నెలలు సరే సమయం, 9 నెలల సమయం గడిచిపోతుంది, దాదాపు 8 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పుడు రండి మాట్లాడుకుందాం. ఇప్పుడు అమిత్ షా గారి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందట. రండి మాట్లాడుకుందాం. కానీ నాలాంటి వాడు ఎక్కడ క్వశ్చన్ చేస్తాడో, నిజంగానే అమిత్ షా కాల్ చేశారా చంద్రబాబుకి అని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చాలా తెలివిగా దాని కింద ఏం రాశారంటే, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ అని ఎక్స్క్లమేటరీ ఒకటి పెట్టారు సార్. చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్స్క్లమేటరీ. అంటే ఆశ్చర్యార్థకం పెట్టేశారు. అంటే కావచ్చు, కాకపోవచ్చు, నాకేం సంబంధం. రేపు నిజంగా పిలిచారని నేను రాసింది కరెక్ట్ అయిపోతుంది, లేదా చంద్రబాబే అడుక్కొని కాళ్ళు పట్టుకొని అక్కడికి వెళ్ళుంటే అది సరిపోతుంది. కాబట్టి ఒక ఎక్స్క్లమేటరీ చాలా తెలివిగా అక్కడ పెట్టేశారు. అంతేకాదు, ఇక్కడున్నటువంటి మ్యాటర్లో కూడా చాలా ఉన్నాయి, క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ కూడా ఉంది. అందులో ఏముందంటే, నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం, జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం, టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ. బాగా వినాలి సార్. దీనిపై చర్చించేందుకే పిలుపు అన్న చోట ఏం చేశారంటే ఒక ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకం పెట్టి పక్కనే ఒక క్వశ్చన్ మార్క్, పిలుపు పక్కన మళ్ళీ క్వశ్చన్ మార్క్, రెండు ఉన్నాయి, రెండు మార్కులు ఉన్నాయి ఇక్కడ అని పెట్టారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, గతంలోనూ మీరే పిలిచి తెలంగాణ ఎన్నికల్లో ఆయన మద్దతు కోరారా? ఇప్పుడు కూడా అమిత్ షా గారు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము మీతో పొత్తు పెట్టుకోవాల్సిందే, ఏదో 4 సీట్లు, ఒక పార్లమెంటు, ఒక 2 అసెంబ్లీ స్థానాలు అట్లా పడేస్తే మీతో పొత్తులో ఉండిపోతాం అన్నట్టుగా ఏమన్నా ఫోన్ చేసి పిలిచారా? ఏంటి వార్త? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. ఈ రాతలు రోతల గురించి మీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇటీవల 4-5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, హోంమంత్రి గారు సాగిలు పడుతున్నారు. ఎందుకంటే అయ్యబాబు షర్మిల గారిని తట్టుకోలేకపోతున్నారు, 30 ఏళ్ల దాడి కాబట్టి ఈ ఎన్నికల్ని హోంమంత్రి గారే రాష్ట్రంలో ఎన్నికలు గెలిపించగలరు కాబట్టి వెళ్ళి సాగిలు పడుతున్నారు. అదిగో వెళ్ళిపోతున్నారు, ఇదిగో ఎక్కేస్తారు, 2-3 రోజులు వేస్తారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళలేదే ఇప్పటి వరకు. అలాగే 2 కోట్ల డైమండ్ వాచ్, ఆ డైమండ్ వాచ్ ఫోటో కూడా వేసారు, ఫోటో వేసి 2 కోట్ల డైమండ్ వాచ్ ఉత్తరప్రదేశ్ లో ఇచ్చేసారని. ఏది ఇలాగే ఉంటాయి రాతలు రోతలు, ఇలా చేసుకుంటా పోతాయి. అయితే నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకి అయితే పొద్దున్న నుంచి లేదా మీరు చదివిన పత్రికల్లో రాశారో, భారతీయ జనతా పార్టీ దేవులాడుతుంది ఫలానా పార్టీ పొత్తు కోసం అని ఏదైతే పొద్దు నుంచి నడుపుతున్నారో దాన్ని నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ఒక ప్రధాన సేవకుడుగా అన్ని వర్గాల ప్రజలకి, 140 కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా, సంక్షేమం అందించే విధంగా, అది మరుగుదొడ్లు కావచ్చు, అలా జన్ధన్ ఖాతాలు కావచ్చు, లేకపోతే ముద్రాలు రుణాలు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇళ్లు కావచ్చు, రకరకాల కార్యక్రమాల ద్వారా, అలాగే అభివృద్ధి కూడా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, విద్యా సంస్థలు కావచ్చు, రోడ్వేలు, జాతీయ రహదారులు 90,000 కిలోమీటర్లు 2014 ముందుంటే ఈరోజు 150,000 కిలోమీటర్లు జస్ట్ స్పాన్ ఆఫ్ 10 years. అలాగే రైల్వే విద్యుతీకరణ ఆల్మోస్ట్ 100% అయిపోయింది. స్వతంత్ర భారతదేశంలో 50% కన్నా తక్కువ అయితే ఈ 10 ఏళ్లలో మిగతాది అయిపోయింది. సో అంత అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రధాన సేవకుడుగా ప్రజలు ఆశీర్వదించి మరోమారు ప్రధానమంత్రి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇటీవల నిన్నే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు తగ్గవు, ఎన్డీఏకి 400 సీట్లు తగ్గవు. ఈ విషయం ప్రధానమంత్రి గారు చెప్పడం కాదు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు అబ్కి బార్ బీజేపీ 400 బార్ అని చెప్పి ఒప్పుకున్నారు కూడా. అలాగే ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి 40 కూడా రావన్నారు.
ఇంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఇంత ప్రేమించి ఆదరించి సేవించమని ఆశీర్వదిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీ ఈ రోజు ఒక ఉప ప్రాంతీయ తెలంగాణలో ఎన్నికలు పోటీ చేయకుండా పారిపోయిన పార్టీ, లేదా ఆంధ్రప్రదేశ్ లో కన్ఫైన్ అయిన పార్టీతో అరులు చాచి మీరు లేనిదే మేము రాము అన్న పరిస్థితి ఎందుకు ఉంటుంది? పోనీ ప్రధానమంత్రి గారు అబద్ధం చెప్తున్నారా అంటే 2014 ముందు రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తారు. 2014 ముందు ఇదే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు స్పష్టమైన మాట చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి కంపల్సరీగా 280 దాటితే అన్నారు. మాకు బీజేపీకి 280 దాడతాయన్నారు, ఎన్డీఏకి 300 దాడతాయన్నారు. అలాగే మాకు 283 వచ్చాయి, ఎన్డీఏ కూడా 300 దాటింది. కానీ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. దీని మొత్తానికి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ నుంచి కూడా తప్పుకొని వెనక నుంచి సపోర్ట్ చేశారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ నాయకులు చెప్పింది, అక్కడ జెండాలు కనిపించింది, మేమే గెలిపించామని వీళ్ళు చెప్పుకున్నది, లేకపోతే పొంగులేటి గారు మొన్న టీడీపీ కార్యాలయానికి వెళ్ళి మాట్లాడింది, ఇన్ని ఆయన త్యాగం వల్లే ఈరోజు మేము గెలిచి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన జర్నీ పూర్తిగా పెట్టేసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా 370 సీట్లకు తగ్గదు అని మోడీ గారు అన్నారు, ఎన్డీఏ కూడా 470 వరకు వస్తాయని ఆయన అన్నారు. ఈ దెబ్బతో భయపడి వెంటనే మళ్ళీ ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఇది నేను అనుకుంటున్నది. ఎందుకు షిఫ్ట్ అయ్యారు చంద్రబాబు అంటే, ఒక రోజులో ఎప్పుడైతే మోడీ గారు అన్నారో, ఎప్పుడైతే ఈ సర్వేలన్నీ అనుకూలంగా వస్తున్నాయో, మరి కాసేపట్లో టైమ్స్ నౌ సర్వే రాబోతుంది సార్ 8 గంటలకి వాళ్ళు ఇవ్వబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రాబోతోంది. ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ, అటు వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో బీజేపీకి కానీ రాబోతోంది అనేది ఇప్పటికే వాళ్ళ సర్వేలు బట్టి మనకు అర్థమవుతుంది. గతంలో చేసినటువంటి సర్వేలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే 370 సీట్లకు బీజేపీకి తగ్గవు అనేటటువంటి నమ్మకం చంద్రబాబుకు వచ్చిందో, వెంటనే షిఫ్ట్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు. ఇప్పుడు ఢిల్లీలో ఆయన్ని మీరు అమిత్ షా గారో లేకపోతే ప్రధాని గారో అపాయింట్మెంట్ ఇస్తే 2 అంశాలు సార్. పొత్తులు మీరు పెట్టుకుంటారా లేదా అనేది ఏ పార్టీలకు సంబంధించింది అది. కానీ రేపు పేపర్లో మోడీ గారు కాళ్ళు పట్టుకొని మరీ అడిగారని, అమిత్ షా గారు చంద్రబాబు చేతులు పట్టుకుని మరీ అడిగారని, అందుకే ఆయన ఒప్పుకున్నారని రేపు పేపర్లలో మనం చూడబోతున్నాం. అసలు చంద్రబాబు అత్యవసరంగా పరిగెత్తడానికి మోడీ గారి స్టేట్మెంట్కి ఉన్న లింక్ ఏంటి చెప్పండి? నేను కంప్లీట్ చేస్తాను. 2019 ముందు కూడా చెప్పారు బీజేపీకి ఒంటరిగా 300 దాడతాయి, ఎన్డీఏకి 350 వస్తాయి. అది కూడా జరిగింది. ఈ 3సారి కూడా జరుగుద్ది. ఎందుకంటే ట్రాక్ రికార్డు మోడీ రికార్డు అటువంటిది. అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే పేపర్ చూపించారో దానిలోనే ఏమి రాశారంటే, ఏది టీడీపీకి సంబంధించినటువంటి ఎటువంటి వర్గాలు ఈ యొక్క అపాయింట్మెంట్ గురించి కానీ ఎటువంటి అధికారిక ధృవీకరణ చెయ్యలేదు. కేవలం టీడీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఢిల్లీకి మాత్రమే వెళ్తున్నారు అని అన్నారు అని కూడా రాశారు. మరి అలా రాసినప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేశారు, ఆ సమయంలో ఈయన కరకట్ట మీద ఉన్నారు అన్నది ఎవరు చెప్పారు? టీడీపీ చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు. చెప్పనప్పుడు మీ ఊహాగానాల్ని, మీ యొక్క ఊహల్ని న్యూస్ గా రాసేయటం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. నెంబర్ 2, నేను అడుగుతున్నాను, ఒక హోం మంత్రి గారు ఫోన్ చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని రమ్మనమంటే టైం ఇవ్వరా? అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేస్తారు కదా. నేను వలాలి ఈశ్వర్ గారు మీ దగ్గరికి వస్తాను పలానా రోజు అని అన్నారు. సార్ ఎన్ని గంటలు రమ్మంటారు సార్ అని అడుగుతాను. నేను అడిగితే అయ్యే సార్ పలానా టైం బిజీగా ఉంటే ఈ టైం రండి సార్ అంటారు. టైం అంటే 1 గంట గీటవచ్చు ఈశ్వర్ గారు, గంట టైమే లేదు. ఈ పేపర్ లో టైం లేదంటే ఆ పేపర్ లో కూడా లేదు. ఆ పేపర్ లో కూడా టైం, ఆ టైం ఏం చేశారు? వీలైతే ఈ రోజు రాత్రి లేకపోతే రేపు పొద్దున్న. అంటే అసలు ఎందుకు వెళ్తున్నారో స్పష్టత లేదు. దేనికోసం వ్యక్తిగత కారణాలా లేకపోతే పార్టీ కారణాలా, ఎందుకు వెళ్తున్నారు, ఏ సమస్యకు వెళ్తారు స్పష్టత లేదు. పైపెచ్చు పొత్తులు అయిపోయినాయి, సీట్లు పంపకాలు, నియోజకవర్గ పంపకాలు పొద్దు నుంచి వస్తున్న ఆ పంపకాలన్నీ అయిపోతున్నాయి. అసలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఈశ్వర్ గారు, కిందట 2 నెలల క్రితం తెలంగాణ ఎన్నికల సమయంలో జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం జరిగింది ప్రజలందరూ గుర్తుంది కదా. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి మాట్లాడి ఓకే అంటే అప్పుడు ఇద్దరు కలిసి అమిత్ షా గారికి వెళ్ళి మాట్లాడారు. పొత్తులు అంటే అలా ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వెళ్తుంది ఎవరు, ఎందుకు వెళ్తున్నారు, ఏ కోసం వెళ్తున్నారు, ఏం ఆశించి వెళ్తున్నారు, వ్యక్తిగత కారణాలా, లాయర్ని కలవాలా, డాక్టర్ని కలవాలా, ఎవరికి కలవాలా ఎవరికి తెలియదు. సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. నేను బీజేపీ నాయకులు ఢిల్లీలో నాకు పరిచయాలు ఉన్నటువంటి బీజేపీ నాయకులతో మాట్లాడా, అసలు నిజంగానే అపాయింట్మెంట్ ఇచ్చారా, కలవబోతున్నారా అని. సార్ ఇది వాస్తవం, నేను వారి పేరు చెప్పలేను, మీ అందరికీ అర్థమవుతుంది కూడా. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఎంపీలలో ఒకరు ఈ అపాయింట్మెంట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సార్ జస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వండి చాలు, మీరు తర్వాత పొత్తులు ఉంటాయా లేవా ఏం జరుగుతుందనేది అవసరం లేదు, మీరు అపాయింట్మెంట్ ఇస్తే చాలు, ఆయన వచ్చి మాట్లాడుకుంటారు అని చెప్తున్నారు. సేమ్ ఇదే ప్రశాంత్ కిషోర్ విషయంలో జరిగింది. ఆ ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చేస్తున్నారు, ఈయన వైపు నిలబడిపోతున్నారు, మొత్తం ఈయనకి స్ట్రాటజిస్ట్గా పనిచేయబోతున్నారు అని అంటే ఆయన క్లియర్గా 2 సందర్భాల్లో 2 ఇంటర్వ్యూల్లో చెప్పేశారు. చాలా రోజుల నుంచి నా పైన ప్రెజర్ పెడుతున్నారు, ఒక్కసారి వచ్చి కలిసి వెళ్ళండి అని. వెళ్ళాను, మధ్యలో మా ఇద్దరికి మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ద్వారా వెళ్ళాను, ఆయనే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వెళ్ళిన తర్వాత నేను చేయలేనని చెప్పాను. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చేశాను గతంలో, ఇప్పుడు నా దగ్గర టీం కూడా లేదు, నేను చేయలేనని చెప్పాను. కానీ ఎంత పెద్ద హైప్ ఇచ్చారు సార్, ఆయనే వెతుక్కుంటే ఈయన కోసం వచ్చి గెలిచే పార్టీ వైపు ఉంటారని. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతోంది కూడా అదేనా, ఇలాంటిదేనా? మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ గారు ఆజ్కి అదాలత్ అని రజిత్ శర్మ గారి ప్రోగ్రామ్ లో వారు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఓకే రజిత్ శర్మ గారు ఏమడిగారు, ఆప్ తో బీహార్ కి గుండె బీహార్ గజ దొంగ కదా అంటున్నారు కదా, ఏంటి అని అంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే నవ్వి, దానికి వారు క్షమాపణ చెప్పారు, చింతిస్తున్నారు అని కూడా అన్నారన్న. అంటే వారు చేసిన తప్పుని ఫస్ట్ టైం చింతిస్తున్నాను, క్షమాపణ చెప్పారని ప్రశాంత్ కిషోర్ గారు లైవ్ షోలో చెప్పారు. మరి ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతుందా? ఢిల్లీలో అది జరుగుతుందా? సార్ ఇప్పుడు రకరకాల ఊహాగానాలు, ఇందాక మీరు అన్నారు అపాయింట్మెంట్ 150 కోట్లు, అపాయింట్మెంట్ 150 కోట్లు ఏంటి సార్? ఇదంతా వాళ్ళే రాసుకుంటూ చెప్పుకుంటున్నదే సార్, అందుకే అటా అన్నా, నేను ఎక్కడా కూడా నేను కన్ఫర్మ్ చేయలేదండి, అందుకే చెప్తున్నాను. ఊహాగానాలే, మనం ఏదన్నా మాట్లాడితే ఊహాగానాలే. నేనంటుంది కూడా కాదు, నేను అనేది పీకే వెళ్ళినప్పుడు క్షమాపణ కోరారు, నిన్ను డెకాయిట్ అన్నాను, లేకపోతే దొంగ అన్నాను, గజ దొంగ అన్నాను, కులాలను విడగొట్టేవాడిని అన్నాను, నీ గురించి తప్పుడుగా మాట్లాడాను, తప్పుడు ప్రచారం చేశాను, సారీ క్షమాపణలు అని డైరెక్ట్గా ఆయన చెప్పారని చెప్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే చంద్రబాబు ఇప్పుడు మోడీ గారికి అమిత్ షా గారికి ఇదే చేయబోతున్నారా అనేది గతంలో ఆయన మాట్లాడారు. అసలు దేనికోసం వెళ్ళారో మనకు తెలియనప్పుడు అక్కడ నేను ఇందాక డిబేట్ కి వచ్చే ముందు కూడా అక్కడ ఒక సోర్స్ అడిగాను, అసలు అపాయింట్మెంట్ ఉందా అంటే ఇప్పుడు వరకు అపాయింట్మెంట్ అఫీషియల్ గా ఏం లేదండి, మరి ఆయనకే ఢిల్లీ వచ్చారు, ఎవరు కలుస్తారేంటో మనకైతే తెలియదండి అన్నారు. సో కలిశాను, ఒకవేళ కలుస్తున్నారు అనుకున్నాం, కలవటం కొత్త కాదు కదా, మీరు అన్నట్టు ఇందాక జూన్ లోనే కలిశారు. కలిసిన తర్వాత ఏమైంది ఆ సదరు పత్రిక చెప్పినట్టు ఏం అవ్వలేదు కదా. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు మిడిల్ డ్రాప్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, అది మనకు తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసాక ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కలవటం కూడా తప్పలేదు. ఒకవేళ నాకు తెలియదు, కలుస్తారని నాకు తెలియదు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అవినీతి చక్రవర్తి 6,50,000 కోట్లు తినేశాడనే పుస్తకాన్ని అచ్చివేశారు కదా, ఆ పుస్తకాన్ని అప్పటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఇచ్చారు. అలాగే ఈయన ఏమన్నా అపాయింట్మెంట్ ఏమైనా పుస్తకాలు ఇస్తారేమో, లేదా ఏం చెప్తారో మనకి తెలియదు కదా, కలుస్తారు. అపాయింట్మెంట్ అడిగితే అడగచ్చు, కేంద్ర హోంమంత్రి ఎందుకు అడగకూడదు, అడుగుండొచ్చు. అదే ఇప్పటి వరకైతే అపాయింట్మెంట్ ఉన్నట్టయితే, లేకపోతే ఆ వార్డు కలుస్తున్నట్టు టీడీపీ వర్గాలు కానీ అక్కడ వర్గాలు కానీ మనకేమీ సమాచారం లేదు ఈశ్వర్ గారు. రైట్.